మన బ్రెయిన్ చాలా వండర్ఫుల్ థింగ్ అనమాట. చాలా 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 వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే అది అన్నిటినీ పసిగడుతుంది. ఎలా పసిగడుతుందంటే మన చేతి గోరు చివర జరిగే చిన్న చిన్న టచ్ సెన్సేషన్స్ పసిగడుతుంది. కాలు చివర ఉన్న చిన్న చిన్న టచ్ సెన్సేషన్ పసిగడుతుంది. నాలుకతో రుచి చూపిస్తుంది, చెవులతో శబ్దం వినిపిస్తుంది, ముక్కుతో వాసన చూపిస్తుంది, కళ్ళతో దృశ్యాన్ని చూపిస్తుంది. కానీ కొన్ని చూసినప్పుడే మనకు ఒక అద్భుతమైన ఫీలింగ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్న లేచి సూర్యుడిని చూస్తూ అలా ఒక తెల్లవారుజామున వాకింగ్ చేసామనుకోండి, మామూలు కళ్ళతో చూసినట్టే ఉంటుంది, స్పర్శ అట్లాగే ఉంటుంది. కానీ ఒక అద్భుతమైన ఫీలింగ్ అనేది వస్తుంది, ఒక భావం, ఒక ఎగ్జైట్మెంట్, ఒక వండర్ అనేది అనిపిస్తుంది. కావాలంటే పొద్దున్నే వాకింగ్ చేసి చూడండి, 5 to 6 మధ్యలో డెఫినెట్గా వీళ్ళు ఎక్స్పీరియన్స్. మరి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందంటే బ్రెయిన్ నాట్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ సెన్సేషన్, మన ఫిజికల్ సెన్సేషన్స్ ఒకటే కాకుండా బ్రెయిన్ ఆ సమయంలో ప్రకృతిలో ఉన్న శక్తిని, ఆ వైబ్రేషన్ని కూడా పికప్ చేయగలదు. కాబట్టి బ్రెయిన్ మనకు ఒక అద్భుతమైన అనుభూతిని అనేది ఇస్తుంది అనమాట. కొన్ని ప్లేసెస్కి వెళ్తాం, అక్కడ ప్లేస్ మామూలుగానే ఉంటుంది, బట్ అక్కడ చార్జ్ అయిన ఒక ఎన్విరాన్మెంట్ మనకు ఒక సపరేట్ అనుభూతిని ఇస్తుంది. అలా బ్రెయిన్ మనకు తెలియకుండానే చాలా చాలా గొప్ప గొప్ప అనుభూతుల్ని రకరకాల ప్లేసెస్లో ఇస్తూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు చూస్తే ఒక మంచి లవ్లీ ఫీలింగ్ వస్తుంది, కొంతమంది చూస్తే ఏందబ్బా ఇట్లా ఉన్నాడు అనిపిస్తుంది. అలా కొన్ని పనులను అది కూడా ట్రాన్స్లేట్ చేసి మనకు ఒక భావం రూపంలో ఇస్తుంది అనమాట. సో బ్రెయిన్కి అంత పవర్ ఉంది. అదే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో నిత్యం మాస్టర్ గారి దగ్గర నుంచి ప్రాణాహుతి అనేది ఈ సృష్టిలోకి పంప్ చేయబడుతూనే ఉంటుంది. మీరు కొత్త వాళ్ళైతే ప్రిసెప్టర్ దగ్గర కానీ లేదా మాస్టర్ దగ్గర కానీ, కన్హా శాంతివనం కానీ లేదా రామచంద్ర మిషన్ సెంటర్, సో మీరు దగ్గరలో ఉన్న మెడిటేషన్ సెంటర్ ఎక్కడైనా కానీ వెళ్ళి ఆ ప్రాణాహుతి రిసీవ్ చేసుకుంటూ అది ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. సో 2002లో నేను మెడిటేషన్ క్లాస్ తీసుకున్నప్పుడు అట్లాంటి ఒక కొత్త అనుభూతి వచ్చింది అన్నమాట. అంతవరకు నేను ఫిజికల్ సెన్సేషన్స్తో కానీ మెంటల్ సెన్సేషన్స్తో కానీ రాని ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం నేను నిత్యం మెడిటేషన్ చేశాను. రిపీటెడ్గా డైలీ 2 to 3 times, 4 to 5 times కూడా చేశాను. మిడ్ నైట్స్ మేల్కొని చూశాను. బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, 2 to 4 మధ్యలో ఆ టైంలో మేల్కొని చేస్తే ఇంకా డే అంతా ఫుల్ యాక్టివేటెడ్గా ఉండేది అనమాట. ఒక అద్భుతమైన చైతన్యాన్ని మనంతటా మనమే ఫీల్ చేసుకుంటాం. అందువల్ల మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం. సో అన్నిట్లోనూ టచ్ ఇవన్నీ ఇన్వాల్వ్ ఉంటాయి. వాసన చూడడం, రుచి చూడడం, చేతితో ముట్టుకోవడం, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ ఉంటాయి. కానీ కొన్ని పనులకు మాత్రం ఒక సపరేట్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా బ్రెయిన్ జనరేట్ చేసి మనకు అందిస్తుంటుంది. అట్లాంటి వాటిలో మెడిటేషన్ ఒకటి. సో మెడిటేషన్ అనేది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఉన్న ప్రాణాహుతి శక్తి మీకు ఒక అద్భుతమైన అనుభూతిని 100% ఇస్తుందండి. కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఇది నేను చెప్పేది మీకు అర్థం కాదు. సో ఎక్స్పీరియన్స్ అయితే మాకేంటి లాభం అని అనుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అయితే మాకేంటి లాభం అని అడగండి. సో మీకేంటి లాభం అంటే మీలో చైతన్యం పెరుగుతుంది, మీ ఆలోచనలో క్లారిటీ పెరుగుతుంది, మీరు చేసే పనిలో కాన్షియస్నెస్ పెరుగుతుంది, తెలివి పెరుగుతుంది, అండ్ ఆల్సో మీ చుట్టుపక్కల ఒక పాజిటివ్ వైబ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. మీ ఇంట్లో కూడా అట్లాంటి వైబ్ క్రియేట్ అవుతూ మీరు చాలా వండర్ఫుల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇదంతా నేను ప్రాక్టికల్గా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. సో ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఆల్సో. సో ఇది ఉపయోగకరమైంది, లాభదాయకమైంది కూడా. కాబట్టి ఒకసారి దగ్గరలో ఉన్న మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి ట్రై చేయండి, లేదా హార్ట్ఫుల్నెస్ యాప్ అని వస్తుంది. సో హార్ట్ఫుల్నెస్ యాప్లో మెడిటేట్ విత్ ట్రైనర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో బ్రెయిన్ చేసే ఒక అద్భుతమైన పని ఏంటంటే అనుభూతిని అందించడం. అది ప్రాణాహుతి శక్తితో ఇంకా ఏ లెవెల్లో ఎక్స్పీరియన్స్ అవుతామో ఒకసారి చూసి చూడండి. ఓకే.